హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈ రోజు మనం పీసీఓఎస్ గురించి తెలుసుకుందాం. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ పీసీఓఎస్ సమస్య రోజు రోజుకి మన సమాజంలో పెరిగిపోతుంది. దీనివల్ల ఓవులేషన్, మెన్స్ట్రువల్ సైకిల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆడవారిలో ఆండ్రోజన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఫర్టిలిటీ దెబ్బతింటోంది. అంతేకాదు మెటబాలిక్ హెల్త్ కూడా దెబ్బతింటోంది. దాని గురించి, దాని సిమ్టమ్స్ గురించి మరియు నివారణ పరిష్కారాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పీసీఓఎస్ ని మనం అర్లీ స్టేజ్ లోనే గుర్తించగలిగినట్లయితే దాన్ని సమర్థవంతంగా నిరోధించగలుగుతాం. పీసీఓఎస్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ ఓవులేషన్ కూడా. ఈ ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ మంత్ కోసారి ఆడవారిలో. సో దానివల్ల ఏమవుతుంది అంటే ప్రెగ్నెంట్ కావడం కష్టమవుతుందండి. ఈ బాడీ పైన అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది మొహం మీద. ఎందుకంటే ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతుంటాయి పీసీఓఎస్ లో. ఈ ఆండ్రోజన్ అనేది మేల్ హార్మోన్స్. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ మొహం మీద, తర్వాత ఇతర బాడీ పార్ట్ లో ఎక్కడైతే ఈ హెయిర్ పెరగకూడని ప్రదేశాల్లో అక్కడ ఈ హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మొహం మీద విపరీతమైనటువంటి మొటిమలు, యాక్నే, ఆయిలీ స్కిన్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి. పీసీఓఎస్ సమస్య వల్ల వెయిట్ గెయిన్ విపరీతంగా అవుతారు. అంతేకాదు వెయిట్ లాస్ అవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. హెయిర్ లాస్ అవడం అనేది జరుగుతుంటుంది. కొంతమంది ఆడవారిలో అయితే మొహం మీద నల్లటి ప్యాచెస్ ఏర్పడతాయండి. ఓవర్ వెయిట్ అవడం వల్ల మరియు పీసీఓఎస్ సమస్య వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఏర్పడుతుంది. వాళ్ళ కణకణాలు ఇన్సులిన్ కి రెస్పాండ్ కావు. ఈ పైన చెప్పినటువంటి సిమ్టమ్స్ అన్నీ కూడా అందరికీ ఏర్పడతాయా అంటే కాదండి. ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది సిమ్టమ్స్. కొంతమందిలో ఓవర్ వెయిట్ కాని వాళ్ళలో కూడా ఈ పీసీఓఎస్ సమస్యను మనం చూస్తూ ఉంటాం. అసలు పీసీఓఎస్ సమస్యలో అసలు ఏం జరుగుతుంది? మన బాడీ ఇన్సులిన్ కి ఫస్ట్ రెస్పాండ్ కాదు, దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. సో మన బాడీ రెస్పాండ్ కాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే మన ప్యాంక్రియాస్ గ్రంథి ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుందో అది ఆండ్రోజన్ లెవెల్స్ ను కూడా పెంచేస్తుంది. ఆండ్రోజన్ అనేది ఒక మేల్ హార్మోన్. ఈ మేల్ హార్మోన్ ఫిమేల్ లో ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల వాళ్ళ ఓవులేషన్ అనేది దెబ్బతింటుందండి. మంత్ కి కరెక్ట్ గా ఒకసారి రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ టైమింగ్స్ కానీ ఆ ప్రాసెస్ మొత్తం దెబ్బతినడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి సంభవిస్తూ ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల ప్రెగ్నెంట్ కావడం అనేది కష్టమవుతుంది. అంతేకాదు మరి ఇతర సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి ఆడవారిలో. ఇప్పుడు నేను డిస్కస్ చేసినది ఒక రెగ్యులర్ పాత్వే అండి, జనరల్ కేస్. బట్ పీసీఓఎస్ అనేది చాలా కాంప్లెక్స్. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ప్రాసెస్ అనేది ఉంటుంది. పీసీఓఎస్ ని మనం సమర్థవంతంగా నివారించగలగాలి అంటే దాన్ని ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించాల్సి ఉంటుంది. మరి ఎర్లీ స్టేజ్ లో ఎలా గుర్తించాలి ఇది పీసీఓఎస్ సమస్య ఆర్ నార్మల్ అనేది? మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎప్పుడైతే వస్తున్నాయో దాన్ని నార్మల్ గా తీసుకోకుండా వెంటనే దాన్ని డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ టెస్ట్ లో ఆండ్రోజన్ లెవెల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ల్యాబ్ టెస్ట్ల ద్వారా మనం పీసీఓఎస్ సమస్య నిర్ధారించుకుని మెడికేషన్ కావచ్చు, లేదా మన చేతిలో ఉన్న పరిష్కారాలను కావచ్చు మనం పాటించినట్లయితే సమర్థవంతంగా మనం దీన్ని నివారించుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు మనం మన చేతిలో ఉన్నటువంటి పరిష్కారాల గురించి ఆలోచిద్దాం. మన లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మార్పుల వల్లనే మనకు సకల జబ్బులు ఇప్పుడు తలెత్తుతున్నాయండి. దేవుడు ప్రసాదించినటువంటి న్యాచురల్ లైఫ్ స్టైల్ మనం అవాయిడ్ చేసి మన అవసరాల కోసం మన లైఫ్ స్టైల్లో ఎన్నో మార్పులు చేసేస్తున్నాం. సో దాన్ని మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మొదటి లైఫ్ స్టైల్లో మార్పు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలండి. ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయడం అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేసి వాకింగ్ వెళ్ళగలుగుతున్నామా? మన సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్కింగ్ స్టైల్ని మనం మార్చగలుగుతున్నామా? ఈవినింగ్ కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెచింగ్ చేయగలుగుతున్నామా? సో ఇలా మనం చేసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టగలిగిన వాళ్ళం అవుతాం. రెండవ లైఫ్ స్టైల్లో మార్పు ఏంటి అంటే కాస్త స్ట్రెస్కి గురైతే చాలు మనకు ఫుడ్ క్రేవింగ్స్ అనేవి వచ్చేస్తుంటాయి. కాస్త ఒంటరితనాన్ని ఫీల్ అయితే చాలు ఫుడ్ క్రేవింగ్స్ అనేది పెరిగిపోతుంటుంది. టైం పాస్ కాక బోర్ కొడుతుంటే చాలు మనం ఆ బోరింగ్ టైంలో ఏదో ఒకటి తిందామనిపిస్తూ ఉంటుంది. మన నోటిని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిదండి. మన డైట్ హ్యాబిట్స్ని, ఫుడ్ హ్యాబిట్స్ని మనం మార్చుకొని మంచి ఫుడ్ హ్యాబిట్స్ వైపు మనం నడక వేసినట్లయితే మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. మన ఫుడ్లో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయా, ప్రోటీన్ ఉందా చెక్ చేసుకోవాలి. మన వెయిట్కి తగినటువంటి ప్రోటీన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా
మన లైఫ్ స్టైల్లో మార్పుల ద్వారా మన హెల్త్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. పీసీఓఎస్ని కూడా అవాయిడ్ చేయవచ్చు. ఇక మూడవ లైఫ్ స్టైల్ మార్పు ఏంటి అంటే అడిక్వేట్ స్లీప్ అండి. మంచి నిద్ర కావాలి. మనకి పీసీఓఎస్ సమస్య కోసమే కాదండి, ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ పీసీఓఎస్ని రాకుండా చేయొచ్చు. వచ్చిన తర్వాత చాలా త్వరగా తగ్గించుకునేటట్లు చేయొచ్చు. మనం ఎంతవరకు డీప్ స్లీప్ నిద్రపోతున్నాం? పడుకున్న వెంటనే మనకు నిద్ర పడుతోందా 20 మినిట్స్ లోపలే? ఒకసారి చెక్ చేసుకోవాలి. 20 మినిట్స్ లోపలే మనం నిద్రలోకి వెళ్ళగలుగుతున్నామంటే మనకు మంచి నిద్ర పట్టినట్టే. ఒకవేళ మనం 20 మినిట్స్ లోపల నిద్రలోకి వెళ్ళటం లేదు అంటే ఆ స్లీప్ సైకిల్స్లో ఖచ్చితంగా డిజార్డర్ ఉన్నట్టే. సో మన స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో మనకు నిద్ర పట్టడం అనేది చాలా తగ్గిపోతుందండి. రెండవది మొబైల్కి ఎక్స్పోజర్. ఈ స్క్రీన్కి ఎక్స్పోజర్ వల్ల, స్క్రీన్ టైం పెరిగిపోవడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది నిద్రపైన పడుతుంది. నిద్ర సరిగ్గా ఉన్నట్లయితే మనం మానసికంగా హ్యాపీగా ఉన్నట్టే, మన హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నట్టే. ఇక నాలుగవ లైఫ్ స్టైల్లో మార్పు ఏంటి అంటే మన మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం మెటబాలిక్ హెల్త్ని ఇంప్రూవ్ ఎలా చేసుకుంటాము అంటే మెటబాలిక్ హెల్త్ ఎలా మనం చెక్ చేసుకోవాలి? మన బ్లడ్లో షుగర్ కంట్రోల్డ్గా ఉందా? మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్డ్గా ఉందా? మన బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ కావచ్చు, ఈ ఫ్యాట్స్, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? కంట్రోల్డ్గా ఉన్నాయా? ఎక్సెస్గా ఉన్నాయా? ఇన్సులిన్కి మన బాడీ రెస్పాండ్ అవుతుందా? ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. దీనన్నీ కూడా మెటబాలిక్ హెల్త్ అంటారు. సో ఈ మెటబాలిక్ హెల్త్ని మనం మెయింటైన్ చేయగలిగినామంటే చాలా వరకు ఈ పీసీఓఎస్ని పూర్తిగా నిర్మూలించేయచ్చు. మరి ఈ మెటబాలిక్ హెల్త్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి? మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అయింది అంటే సకల జబ్బులకి చెక్ పెట్టినట్టే అండి. సో ఈ మెటబాలిక్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓవరాల్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దానికి హెల్త్ టిప్స్ ఎన్ని ఉంటాయో అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం ఫాలో అయినప్పుడు ఈ మెటబాలిక్ హెల్త్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం. ఇక ఐదవ లైఫ్ స్టైల్లో మార్పు ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్ అండి. నేను వెయిట్ లాస్ అనలేదు, ఎందుకంటే కొంతమంది అండర్ వెయిట్లో కూడా ఉంటారు. వాళ్ళు కరెక్ట్ వెయిట్కి రావాలి. ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ అవ్వడం అనేది ఒక ప్రాసెస్, ఒక జర్నీ. అది హెల్దీ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే అన్హెల్దీ వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. కొంతమంది ఉపవాసం చేసి చాలా ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయిపోవడం జరుగుతుంటుంది. కానీ అది అలాగే ఉండదు. కాన్స్టెంట్గా ఇమీడియట్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా పద్ధతిగా మనం ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, స్కిప్ చేయకుండా తింటున్నామా లేదా అనేది కన్సిడర్ చేసుకొని ఒక జర్నీ, ఒక వెయిట్ లాస్ జర్నీ మనం చేసినట్లయితే లాంగ్ టర్మ్లో కూడా మనం వెయిట్ గెయిన్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఈ పీసీఓఎస్ సమస్యని అవాయిడ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లైఫ్ స్టైల్లో మార్పు. పీసీఓఎస్ అనేది ఒక స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇది ఒక రిప్రొడక్టివ్ సైకిల్ని అఫెక్ట్ చేయడమే కాదండి, చాలా సమస్యలకి స్టార్టింగ్ స్టెప్. పెద్ద దీర్ఘకాలికమైనటువంటి ఈ జబ్బులు రాకుండా చేసుకోవాలి అంటే పీసీఓఎస్ని ఇనిషియల్ స్టేజెస్లోనే దాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.